ఆయన ఉపదేశంని మనం హృదయంలో పెట్టుకుంటే, ఆయన ఆజ్ఞని మనం గైకొంటే, దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే ఆ పిల్లలకి ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందంటే కింద వచనంలో ఉంటే వాళ్ళ ఆయువుని పెంచుతాడంట దేవుడు వాళ్ళ ఆయుష్ని పెంచుతాడంట. ఆయన జీవితకాలం అంట కుశలంగా ఉంటాడంట, సంతోషంగా ఉంటాడంట, హ్యాపీగా ఉంటాడంట. ఎందుకంటే దేవుని ఉపదేశంని మర్చిపోలేదు. ఆయన హృదయంలో ఆయన వాక్యంని పెట్టుకున్నాడు. అందుకే ఆయన ఆయువుని పెంచుతాడు. ఆయన దినమంతా ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు, అప్పటి వరకు హ్యాపీగా ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మధ్యలో మనం చూస్తున్నాం, మన జీవితకాలం కొన్ని రోజులే ఉన్నాయి, కానీ అందులో కూడా కష్టము, దుఃఖము, బాధ, నిరాశనే ఉంటుంది. ఎందుకంటే ఆయన వాక్యంని మనము హృదయంలో పెట్టుకోకుండా వేరేది ఏదేదో మనం మన హృదయంలో పెట్టుకున్నాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు అయింది రక్షణ పొంది, కాటేజ్ మీటింగ్కి వెళ్తావు, సండే మీటింగ్కి వెళ్తావు, వాక్యం వింటావు, ఉపదేశం వింటావు, బైబిల్ స్టడీలో ఉంటావు, అన్నీ చేస్తావు. కానీ చర్చి నుంచి బయటికి పోగానే వాక్యంని మర్చిపోతావు, హృదయంలో పెట్టుకోలేకపోతావు. ఎందుకంటే వెళ్తావు నువ్వైతే అక్కడికి, చర్చికి కానీ మీటింగ్కి కానీ నీ బాడీ మాత్రమే అక్కడ ఉంటుంది, నీ మైండ్ మాత్రం యాబ్సెంట్ ఉంటుంది. ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి. ప్రభా, నేను కాటేజ్ మీటింగ్కి పోయినప్పుడు, ప్రార్థన కుడికలకు పోయినప్పుడు, ఆదివారం ఆరాధనకి పోయినప్పుడు నీ ఉపదేశంని నేను మర్చిపోవద్దు, నీ వాక్యంని నా హృదయంలో పెట్టుకుంటాను ప్రభా ఈరోజు నుంచి. ఒకవేళ ఈ తీర్మానం చేసుకుంటే దేవుడు ఈరోజు మీకు సహాయం చేస్తాడు, మీకు బ్లెస్సింగ్తో నింపేస్తాడు, ఆయన వాక్యంతో నింపేస్తాడు. ఏది కొదవ లేకుండా దేవుడు నిన్ను చూసుకుంటాడు. వాక్యంలో రాయబడింది, ఆయన ఉపదేశంని మర్చిపోవద్దు నా కుమారుడా, నా బిడ్డ, ఆయన ఉపదేశంని మర్చిపోవద్దు. ఉపదేశం మనకి ఏడ దొరుకుతుంది? కాటేజ్ మీటింగ్లో, సండే చర్చికి పోతే ఉపదేశం దొరుకుతుంది. ఆ ఉపదేశం మనకి ఇచ్చినప్పుడు ఆయన ఆజ్ఞని అన్నీ మనం మనసులో పెట్టుకోవాలా. ఎప్పుడైతే మన హృదయంలో మనము ఆయన ఆజ్ఞని అన్నీ పెట్టుకుంటామో, వాక్యంలో రాయబడింది ఆయన నీ ఆయుష్ కాలంని పెంచుతాడంట. అప్పుడు నీ జీవితంలో కుశలమే ఉంటుందంట, సంతోషంగానే ఉంటావంట, హ్యాపీగానే ఉంటావంట. ఎందుకంటే ఆయన వాక్యం ఆయన నీ హృదయంలో పెట్టుకున్నావు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటని నువ్వు విన్నావు, అది నీ మనసులో పెట్టుకున్నావు, దాని అనుసారంగా నడిచినావు. అందుకే దేవుడు నీ జీవిత కాలం అంతా కుశలంగానే చేస్తాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు సంతోషంగా ప్రతిరోజు వాళ్ళు లేరు. ఏదో ఒక కారణం ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఉపదేశంని సరిగా వింటలేరు. ఉపదేశంని వింటున్నారు కానీ మనసులో పెట్టుకుంటలేరు. విన్నంత వరకే సరే అని అంటున్నారు, బయటికి వచ్చినాక మర్చిపోతున్నారు. అందుకే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడు ఒక తండ్రి వాళ్ళ పిల్లలకి సంతోషము అన్నీ ఇవ్వాలని కోరుకుంటాడు. అలాగే మన పరలోక తండ్రి, మన యేసయ్య మన కోసం రక్తాన్ని కార్చిండు, ప్రాణాన్ని ఇచ్చిండు. ఆయన కూడా నీ కోసం, నా కోసం ఇదే ఆలోచించుతున్నాడు. నా పిల్లలు బతుకున్నంత రోజులు కుశలంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఒకవేళ నువ్వు కూడా సహోదరుడా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావా? నీ ఆయుష్కాలం అంతా పెంచుకోవాలని నీకు ఆశపడుతున్నావా? అయితే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే ఆయన చెప్పిన మాటల్ని, వాక్యంని హృదయంలో పెట్టుకోవాలా. ఆయన ఉపదేశంని ఎప్పుడు మర్చిపోవద్దు. అప్పుడు నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. రండి మనం ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి, ఒకసారి ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ ఉపదేశంని మర్చిపోయినాను, నీ వాక్యం నీ హృదయంలో పెట్టుకోలేదు, అన్నీ పెట్టుకున్నాను. ఈరోజు నుంచి నీ ఉపదేశమే వింటాను, నీ వాక్యము నా హృదయంలో పెట్టుకుంటాను. నువ్వు ఏదైతే చెప్తావో అదే ప్రభువా నేను చేస్తాను అని ఒకవేళ ఈ తీర్మానం మీరు చేసుకుంటే దేవుడు మీకు
ఆశీర్వాదంతో నింపేస్తాడు. మీ ఆయువుని పెంచేస్తాడు. మీకు దినమంతా ఎన్ని దినాలు బతుకుతాడో అన్ని దినాలు మీకు సంతోషంగానే ఉంటాయి. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.